దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో ఉన్నాము. ఇక్కడ ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ ఫౌండర్ కెప్టెన్ మమత గారిని కలవబోతున్నాము. ఎక్కడో పాలమూరు జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మమత గారు పైలట్గా మారి ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ అద్భుతమైన ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఈరోజు వేలాది మంది పైలట్లని, ఇంజనీర్స్ని అందించి ఈ దేశ ఏవియేషన్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నారు. నిజంగా భారతదేశంలో ఉన్న ఏవియేషన్ అకాడమీలో టాప్ 5లో ఉంటూ మన తెలంగాణ ఖ్యాతిని, భారతదేశ ఖ్యాతిని, అందులో ఉమెన్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు. నిజంగా ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ఫ్లైటెక్ ఏవియేషన్ స్టూడెంట్స్ విశ్వ విజేతలుగా ఎలా మారారు అనేది ఇప్పుడు ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ ఫౌండర్ కెప్టెన్ మమత గారి మాటల్లో విందాం. ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ మేము 1995లో స్టార్ట్ చేసామండి. ఇక్కడ పైలట్ ట్రైనింగ్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, మళ్ళీ బీఎస్సీ ఏవియేషన్, ఇంకా ఏవియేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇప్పుడు వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో వేరియస్ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. అండ్ దీంట్లో నుంచి మెయిన్ 2 కోర్సెస్ ఆర్ ద పైలట్ ట్రైనింగ్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. ఈ రెండు బోత్ ఆర్ కమర్షియల్ కోర్సెస్, అంటే దే కెన్ స్ట్రైట్ అవే జాయిన్ ఎయిర్లైన్స్ మన దగ్గర లైసెన్స్ వచ్చిన తర్వాత. సో పైలట్ ట్రైనింగ్ వచ్చేసి 10+2 విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ ఒక డిపెండ్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్. కొంతమంది పిల్లలు 1 yearలో కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2 yearsలో చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది కోర్స్ కంప్లీట్ చేయడానికి 5 థియరీ పేపర్స్ ఉంటాయి అండ్ 200 hours ఆఫ్ ఫ్లయింగ్. ఈ రెండు కంప్లీట్ చేసుకుంటే దెన్ దే గెట్ అ కమర్షియల్ పైలట్ లైసెన్స్. ఇది మినిమం లైసెన్స్ టు జాయిన్ ఎనీ ఎయిర్లైన్స్. తర్వాత వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి 3 years కోర్స్ అండి. ఇంజనీర్ అంటే ఎవరు ఎయిర్క్రాఫ్ట్లో అంటే, ఇంజనీర్ ఇది ఫిట్ అండ్ సర్టిఫై చేస్తేనే పైలట్ ఫ్లై చేయగలుగుతాడు. సో దే ఆర్ మోర్ లైక్ అ హస్బెండ్ అండ్ అ వైఫ్ ఫర్ అన్ ఎయిర్లైన్స్. ఏ ఒక్కరు లేకపోయినా ఎయిర్క్రాఫ్ట్ కెనాట్ ఫ్లై అనమాట. సో ఎందుకంటే ఇంజనీర్స్ గురించి చాలామందికి తెలియదు బయట. మనం పైలటే ఫ్లై చేస్తాడు అనుకుంటాం, కానీ ఏ రోజైతే ఇంజనీర్ గ్రౌండ్లో లేడో మేము వీ కాంట్ ఫ్లై అనమాట. సో అది ఉంటుంది. అండ్ టెక్నీషియన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో వీళ్ళు మా దగ్గర ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత దే స్ట్రైట్ అవే గెట్ అ జాబ్ ఇన్ ఎయిర్లైన్స్. వాళ్ళు ఏ ఎయిర్లైన్స్ అయినా జాయిన్ కావచ్చు. జనరల్గా 99% ఇనీషియల్గా డొమెస్టిక్ ఎయిర్లైన్స్, అంటే మన ఇండియాలో డొమెస్టిక్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత దెన్ దే బికమ్ సేలబుల్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఇప్పుడు మన పిల్లలు చాలామంది మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్నారు, చాలామంది సింగపూర్లో చేస్తున్నారు. దెన్ దే ఆర్ వర్కింగ్ ఇన్ వేరియస్ అదర్ కంట్రీస్. మా ఇంజనీర్స్ పిల్లలు అయితే యూకేలో చేస్తున్నారు. యూకేలో ర్యాన్ ఎయిర్ అని చాలా పెద్ద ఎయిర్లైన్స్ అనమాట. దాని హెడ్ మన స్టూడెంట్. ఆ అబ్బాయి ఇక్కడ నల్గొండ అబ్బాయి. వాడు వచ్చిన రోజు అసలు వాడు పాపం ఇంగ్లీష్ ఒక ముక్కు వచ్చేది కాదు. నేను వెనక్కి పంపించేశాను, నువ్వు చేయలేవు నాన్న వెళ్ళిపో అని. సో వాడు మళ్ళీ వచ్చేసి వాళ్ళ ఫాదర్ వచ్చేసి, మేడం వాడి ఇంట్లో అన్నం తినట్లేదు, హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు, చేస్తే ఇదే చేస్తాడు అని. నేను సరే 6 నెలలు వదిలేసాను, చూద్దాం వాడు ఇంప్రూవ్ అయితే చూద్దామని. అండ్ దట్ బాయ్ టుడే ఈజ్ హెడ్డింగ్ అ ర్యాన్ ఎయిర్. అంటే అది కూడా ఒక బ్రిటిష్ కంపెనీలో ఒక ఏషియన్ హెడ్ చేయడం ఈజ్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. సో టుడే ఈజ్ హెడ్డింగ్ దేర్. అట్లా మన దగ్గర చాలామంది ప్రాట్ అండ్ విట్నీ అని కెనేడియన్ కంపెనీ ఉంది. దాంట్లో ఒక నార్వేలో ఒక వాళ్ళది డివిజన్ ఏదైతే ఉందో దాని హెడ్ ఈజ్ ఆల్సో అవర్ పర్సన్ ఓన్లీ. అట్లా నౌ బికాజ్ ఇట్ ఈస్ 25 years ఓల్డ్ కంపెనీ కాబట్టి మన స్టార్టింగ్ ఇయర్స్లో ఉన్న పిల్లలందరూ దే హ్యావ్ గ్రోన్ టు ద హైయెస్ట్ లెవెల్స్ ఇన్ ద కంపెనీస్. సో ఎంప్లాయ్మెంట్ బాగా ఉంటుందండి, శాలరీస్ చాలా బాగుంటాయి ఏవియేషన్లో. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ ఆల్వేస్ సే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫీల్డ్ ఫర్ గర్ల్స్. ఎందుకంటే ఇక్కడ చాలా లిమిటెడ్ అవర్స్ ఉంటాయి మాకు, వర్కింగ్ అవర్స్ ఎయిర్లైన్స్లో. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్సెల్స్. మనకి మిగతా ఏ ప్రొఫెషన్ కూడా ఇంత ఈజ్ ఉండదు అనమాట. ప్లస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. సో ఇన్ బోత్ వేస్ యూ ఆర్ వెరీ కంఫర్టబుల్. టైమ్ అండ్ మనీ బోత్ ఆర్ అవైలబుల్ అనమాట. మేము మా దగ్గర ఇప్పుడు more than 1,000 people పైలట్స్ అయిపోయినారండి, అండ్ more than 3,000+ ఇంజనీర్స్ అయ్యారు. సో దే ఆర్ వర్కింగ్ ఇన్ వేరియస్ ఎయిర్లైన్స్ ఇన్ ద కంట్రీ అండ్ అబ్రాడ్. మనది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ అండి. ఇన్ఫ్యాక్ట్ దిస్ is the only institute which is having this many facilities. మన దగ్గర అన్ని కోర్సెస్ ఉండే ఇన్స్టిట్యూట్ కూడా ఇది ఒక్కటే ఉంది. కొంతమంది దగ్గర ఓన్లీ పైలట్ ట్రైనింగ్ ఉంటుంది, ఓన్లీ ఇంజనీరింగ్ ఉంటుంది, అట్లా ఉంటుంది. బట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. ఈజ్ అగైన్ దిస్. మనకి 2 ఎయిర్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ద బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మనదే ఉంది అనమాట ఇప్పుడు. సో మనకి ప్లస్ ద టైమ్ ఫ్యాక్టర్, ఎందుకంటే కొంతమంది బయట వెళ్ళి వేరే స్కూల్స్లలో వాళ్ళకి మన దగ్గర ఏదైతే 1 year 2 yearsలో అయిపోయింది, వాళ్ళు 3 years 4 years వరకు స్ట్రగుల్ చేస్తున్నారు. సో టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ప్లస్ మనకేంటంటే మెయిన్ అడ్వాంటేజ్ హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ అ హబ్ ఆఫ్ ఏవియేషన్.
2 సెంటర్స్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ డుండిగల్, హకీంపేట్ ఇక్కడే ఉంది. ఇండియన్ ఎయిర్లైన్స్ సెంటర్ ఇక్కడే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద ఎయిర్లైన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. బికాజ్ మనకి ఇక్కడ వెదర్ బాగుంటుంది, వెదర్ చాలా బాగుంటుంది కాబట్టి మనకి ఇక్కడ హైదరాబాద్ ఈజ్ అ వెరీ గుడ్ సెంటర్. అందుకని మా దగ్గర పిల్లలు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఉంటారు. వీ హ్యావ్ రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, ఈస్ట్ టు వెస్ట్ అందరూ ఉంటారనమాట. మా దగ్గర ఇప్పుడు మోర్ దెన్ 12 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయండి. అండ్ ప్రెజెంట్లీ ఫ్లయింగ్లో మేము 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై చేస్తున్నాము. మిగతా ఇవి యూజ్ ఫర్ అవర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసము. సో విచ్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ ద ప్రెజెంట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ ఆర్ బీన్ ట్రైన్డ్. సో అప్పుడు ఇట్ వాజ్ అ ఛాలెంజ్. ఎందుకంటే ఆ రోజులలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవియేషన్ అనేది తెలీదు పేరెంట్స్కి. ప్రతి ఒక్కరు ఏంటంటే దీని మీద 20 లక్షలు ఖర్చు పెట్టే బదులు అదే మేము బిల్డింగ్ కట్టుకుంటే మాకు రెంట్స్ వస్తాయి కదా అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి పేరెంట్స్కి. సో వాళ్ళని చెప్పి సార్ మీరు మీ పిల్లల్ని ఈ కోర్సులో వేస్తే ఇట్లాంటి 20 బిల్డింగ్లు కొనుక్కుంటారు అని వాళ్ళకి చెప్పడం వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే మన దగ్గర అదే నార్త్లో చాలామంది పైలట్ ట్రైనింగ్ చేసేవాళ్ళు. సౌత్ అసలు పిల్లలే లేరు సౌత్లో. మా దగ్గరికి కూడా స్టార్టింగ్ ఫ్యూ ఇయర్స్ అంతా నార్త్ పిల్లలే వచ్చేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర మన పిల్లలు కూడా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది అది. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ ఎస్, నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు బట్ వీ గేవ్ అవర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్ అండి. మేము వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ బీ గివింగ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. సో ఇప్పుడు కూడా మన దగ్గరికి పిల్లలు ఎందుకు వస్తారు అంటే క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్, దట్ దే గెట్ ద బెస్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ కాబట్టి ఇక్కడికి వస్తారు. సో మనము అనుకున్నాను నేను దట్ ఐ విల్ బీ ఏబుల్ టు, అంటే అప్పుడు అనుకునేది 10 years ఎప్పుడు అయిపోతుందా, 20 years ఎప్పుడు అయిపోతుందా, బట్ నా చూస్తూ 25 years అయిపోయింది. సో నా వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎంతోమంది కలుస్తూ ఉంటారు, దే ఫీల్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళ పిల్లలను తీసుకొస్తున్నారు. ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఫస్ట్ బ్యాచ్ నా దగ్గర చేసిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళు 12th క్లాస్కి వచ్చేసి వాళ్ళు దే ఆర్ కమింగ్ ఫర్ ఫ్లయింగ్ నౌ. అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఈజ్ కమింగ్ ఫర్ ఫ్లయింగ్. ఆల్మోస్ట్ యూకేలో చాలామంది ఉన్నారు, యూఎస్లో చాలా మంది ఉన్నారు, ప్లస్ ఎయిర్బస్లో ఉన్నారు, బోయింగ్లో ఉన్నారు, రానేర్ అని చాలా పెద్ద కంపెనీ అనమాట, దాంట్లో ఉన్నారు మా పిల్లలు. మిడిల్ ఈస్ట్లో బోలెడ్ మంది ఉన్నారు మన పిల్లలు, సింగపూర్లో ఉన్నారు. సో మనం చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎవ్రీవేర్ వీళ్ళ పిల్లలందరూ వేరియస్ ప్లేసెస్లలో మంచిగా సెటిల్ అయిపోయినారు, బోత్ యాజ్ ఇంజనీర్స్ ఆల్సో యాజ్ పైలట్స్ ఆల్సో. సో అదే నేను అనడం ఏంటంటే బికాస్ ఇట్స్ నౌ క్వైట్ ఓల్డ్, 25 years ఓల్డ్ అయిపోయినాం కాబట్టి వీళ్ళు కూడా ఆ ఆర్గనైజేషన్స్లో టాప్ లెవెల్స్కి చేరిపోయినారు. ఇట్స్ జస్ట్ అవర్ ఎఫర్ట్ అండి, అంతే. ఐ థింక్ మా డెడికేషన్, వీ హవ్ బీన్ వర్కింగ్ లైక్ దాట్ ఫర్ 25 years. సో ఆబ్వియస్లీ ఐ ఎక్స్పెక్ట్ ద ప్రోడక్ట్ విల్ బీ గుడ్. మనం అంత హార్ట్ అండ్ సోల్ పెడితే ఏ పని చేసినా బాగానే అవుతుంది. అంటే మాకు ప్లేసెస్ అని ఏం లేదండి, దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ అ కాంపిటీషన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. సో ఇట్ ఈస్ ఆల్, ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ దర్ ఓన్ వే అనమాట. వై వీ ట్రీట్ ఈస్ హౌ ఫాస్ట్ వీ కెన్ డూ. సో సమ్టైమ్స్ అవర్స్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ యాజ్ కంపేర్ టు ఎనీబడి. చాలా ఉద్యోగాలు ఉంటాయండి ఏవియేషన్లో. అంటే మేము ఇచ్చేదేమో ప్రైమ్ కోర్సెస్ ఇస్తున్నాం, అంటే పైలట్ ట్రైనింగ్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. కానీ ఇవి కాక కూడా వాళ్ళు టెక్నీషియన్ కోర్సెస్లో కావచ్చు, అంటే ఇది మెయిన్, దీస్ ఆర్ ద టాప్ కోర్సెస్, అంటే హైలీ పెయిడ్ కోర్సెస్. ఇప్పుడు మా దగ్గర పైలట్ ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఎయిర్లైన్స్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ విల్ బి 2.5 to 3 lakh rupees ఉంటుంది పర్ మంత్. అండ్ అలాగే ఇంజనీర్స్కి ఎనీవేర్ దే స్టార్ట్ అరౌండ్ 80, 90, 1 lakh అట్లా స్టార్టింగ్ శాలరీ ఉండి వాళ్ళు విదిన్ 3 years pilots go into a bracket of 6 lakhs per month, whereas engineers go into a bracket of 2 to 3 lakhs per month. సో ఇంత మీకు వేరే ఏ ప్రొఫెషన్లో కూడా మీకు 5-6 yearsలో అంత ఎదగరు ఫైనాన్షియల్లీ. సో దీస్ ఆర్ వెరీ హైలీ పేడ్ జాబ్స్ అనమాట. బట్ ఏవియేషన్ ఈజ్ అ మోస్ట్ నెసెసరీ సర్వీస్ ఇన్ ద హోల్ వరల్డ్. కాబట్టి ఇది ఎప్పుడైనా గ్రో అవుతుంది. మాది సివిల్ ట్రైనింగ్, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీలో జాయిన్ అయ్యే వాళ్ళు డిఫెన్స్ త్రూగా వెళ్తారు. ఇట్స్ ఎ టోటలీ సెపరేట్ ట్రైనింగ్. వాళ్ళు రిక్రూట్మెంటే ఎన్డీఏ త్రూగా అవుతుందన్నమాట. సో దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. కానీ వీ హ్యావ్ సమ్ అదర్ పారా డిపార్ట్మెంట్స్ లైక్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, దెన్ కోస్ట్ గార్డ్, దీంట్లో మా పైలట్స్ జాయిన్ కాగలుగుతారు. పైలట్ ట్రైనింగ్ వచ్చేసండి మీకు ఆల్మోస్ట్ నౌ ప్రెజెంట్లీ ఇట్ విల్ కాస్ట్ యూ 30 lakhs plus. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దట్ మచ్ మనీ యూ విల్ ఎర్న్ విదిన్ 1 year. అట్లాగే ఇంజనీర్స్ టోటల్ కోర్స్ ఫీజ్ విల్ కమ్ టు అరౌండ్ 5.5 lakhs అట్లా అవుతుంది. అండ్ వాళ్ళు దే స్టార్ట్ ఎర్నింగ్ దట్ మనీ వెరీ సూన్ అనమాట. సో యాక్చువల్లీ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ సంబడి కెన్ అఫోర్డ్ ఇట్. మన ఇండియాలో బాగా గ్రోత్ అయిందండి. ఇప్పుడు మనం చూస్తున్న లాస్ట్ 10 yearsలో విపరీతంగా గ్రో అయింది మన ఇండియాలో ఏవియేషన్. సో మనకి ఇప్పుడు ఇండిగో ఉంది, స్పైస్ జెట్ ఉంది, ఎయిర్ ఇండియా ఉంది, విచ్ ఇస్ అవర్
నేషనల్ క్యారియర్ అండ్ చాలా చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయి మన ఇండియాలో. అంటే మేము కూడా ఇంత ఎక్స్పాండ్ అవుతుంది అనుకోలేదు. ఇప్పుడైతే ప్రతి స్టేట్, ఇప్పుడు మన స్టేట్ కూడా వీళ్ళందరూ దే ఆర్ ప్లానింగ్ టు హ్యావ్ రీజనల్ ఎయిర్లైన్స్, అంటే స్మాల్ టౌన్స్ అవి కూడా కనెక్ట్ చేయాలి అని ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నంత పాపులేషన్ ఇంకెక్కడా లేదు. సో దే వాంట్ టు కనెక్ట్ ఎవ్రీ స్మాల్ టౌన్ ఆల్సో. అండ్ దే వాంట్ టు, ఇప్పుడు మనమే చూస్తున్నాం, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్లైట్లో పోగలుగుతున్నారు ఎందుకంటే చీప్ అయిపోయినాయి, టికెట్స్ అన్నీ చీప్ అయిపోయినాయి. సో అట్లా లో కాస్ట్ ఎయిర్లైన్స్, రీజనల్ ఎయిర్లైన్స్, రీజనల్ కనెక్టివిటీలోనైతే గవర్నమెంటే ఒక సగం సీట్స్ బుక్ చేసేస్తున్నారు దాంట్లో, సో దట్ మనం చిన్న చిన్న ఏరియాలో దే షుడ్ బీ ఏబుల్ టు ట్రావెల్ అని. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ట్రెమెండస్ బూస్ట్ ఇన్ ద కంట్రీ. అండ్ మేము ఏం చేస్తామంటే మా పిల్లల్ని పిలుస్తాం, ఎందుకంటే మా పిల్లలు ఆల్రెడీ దే ఆర్ ఇంటర్నేషనల్ పైలట్స్, దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ వేరియస్ బిగ్ ఆర్గనైజేషన్స్. సో వీళ్ళు ఎప్పుడు ఇండియాకి వచ్చినా కానీ దే కమ్ అండ్ విజిట్ అస్. సో దట్ గివ్స్, ఎందుకంటే మా స్టూడెంట్ మా పిల్లలకు చెప్తే దట్ ఈస్ ద బెస్ట్ దెన్ మీ కాలింగ్ ఎనీబడి ఎల్స్ అనిపించేది నాకు. సో ఐ ఆల్వేస్ టేక్ దట్ ఆపర్చునిటీ. మా పిల్లలు ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చినా కానీ ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ అండ్ అడ్రస్ మై స్టూడెంట్స్ అనమాట. అండ్ దే విల్ టెల్ హౌ దే హ్యావ్ గ్రోన్ ఫ్రమ్ హియర్ అండ్ హౌ వాట్ ఈస్ ద పాజిటివిటీ హియర్, ప్లస్ వాట్ దే షుడ్ అడిషనలీ డూ టు కమ్ టు దట్ లెవెల్. మా పిల్లలే మాకు దే ఆర్ రోల్ మోడల్స్ ఫర్ మై జూనియర్స్ అనమాట. ఏ పైలట్ అయినా కానీ హీఈస్ క్యారింగ్ 100 lives బిహైండ్ హిమ్. మన కార్ డ్రైవర్, బస్ డ్రైవర్ అంటే మన కార్లో 4 ఉంటాం, బస్సులో ఒక 40 మంది ఉంటాం. కానీ ఇక్కడ ఆల్వేస్ ఇట్ ఈస్ మోర్ దెన్ 100 people. ప్లస్ ఏవియేషన్ అనేది ఈజ్ అగైన్ cream of the society. So you have high value citizens who are flying there. So definitely responsibility is high. అందుకే a pilot is looked up. Otherwise చాలామంది అంటారు పైలట్స్కి డ్రైవర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటారు. సో బికాస్ అ డ్రైవర్ మే బీ గెటింగ్ 20,000 బట్ వై ఈజ్ అ పైలట్ పేడ్ 2 lakhs 3 lakhs అని. దర్ ఇస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ప్లస్ మీకు కింద ఏమన్నా అయితే పక్కకి కార్ పెట్టేసుకోవచ్చు, మీరు ఇంకో టెక్నీషియన్ని పిలుచుకోవచ్చు. మాకు అట్లా లేదు చాయిస్. సో మాకు దట్స్ వే వీ షుడ్ బి ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ ఎమర్జెన్సీస్. సో అందుకని మాకు ఎప్పుడు ఎవ్రీ 6 monthsకి రిఫ్రెషర్ కోర్సెస్ ఉంటాయి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ మనం మర్చిపోతాం కొన్ని. అందుకని మాకు ఎవ్రీ మంత్ 6 monthsకి మనకి రిఫ్రెష్ చేస్తూ ఉంటే వీఆర్ ఆల్వేస్ కరెంట్ విత్ ద థింగ్స్ అనమాట. సో పైలట్కి వచ్చే రెస్పెక్ట్ ఈస్ వెరీ హై. వెదర్ యూ కాల్ ఇట్ ఇండియాలో ఉండనియండి, అబ్రాడ్ ఉండనియండి, ప్రతి దగ్గర పైలట్ ఈస్ గివెన్ అ వెరీ హై రెస్పెక్ట్. అండ్ దెన్ మనకి పైలట్గా ఏవియేషన్లో ఈజ్ ద ఫస్ట్ highest job is a pilot, and they get the best of the facilities. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ 5-star hotels ఉంటాయి, యూ గెట్ అ పికప్ ఫ్రమ్ హోమ్. అండ్ ఇంకా మిడిల్ ఈస్ట్లో చేసే వాళ్ళకైతే వాళ్ళకి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అనమాట. అండ్ దే గెట్ ద బెస్ట్ ఆఫ్ ద స్టే ఫెసిలిటీస్ అవన్నీ. ఇన్ఫ్యాక్ట్ నా బ్యాచ్మేట్స్ వాళ్ళందరూ ఎవరైతే మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్నారో నేనంటే ఏం చేస్తారో మీ శాలరీతో, ఎందుకంటే మీకు అన్నీ ఫ్రీ ఇచ్చిన తర్వాత ఇంకా వాట్ డూ యూ డూ విత్ ద శాలరీ అని. సో దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్. అది ఫ్లైటెక్ సక్సెస్ ఈజ్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై స్టాఫ్. మా స్టాఫ్ నాతో పాటు నేను ఏ రోజైతే 20 గంటలు చేయమంటే నాతో 20 గంటలు పనిచేస్తారు. సో నాకు చాలా మంచి డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారండి. సో మై ఎంటైర్ క్రెడిట్ ఐ గివ్ ఇట్ టు మై స్టాఫ్.